అదేంది సమస్తం ఏడబొందాం అంటే, దేవుని కృప పొందినటువంటి వారందరికీ కూడా దేవుడు నిర్ణయించినవన్నీ దక్కుతాయి, అందుతాయి. కృపను పొందినటువంటి వాళ్ళందరికీ కూడా, ఈ కృపలోనికి వచ్చిన వాళ్ళందరి లైఫ్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడండి. మనందరి జీవితాలను దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. మన రోజులు లెక్కింపబడి ఉన్నాయి, మన ముగింపు లెక్కించబడి ఉంది. మన ఆరంభం నుంచి ముగింపులో ఎక్కడెక్కడ ఏ ఘట్టములో మనకి ఏమేమి కావలసి ఉన్నదో ఆయా కాలముల నిర్ణయం కూడా అయిపోయింది. నీ కన్నీరు తుడిచేదానికి ఒక నిర్ణయ కాలం దేవుడు డిసైడ్ చేశాడు. నీ ఏడుపు ఆనందంగా మారేదానికి ఒక టైం ఉంది. నీవు ఇన్నాళ్ళు పడిన ఆవేదన నుండి విడుదల పొందడానికి ఒక టైం డిసైడ్ చేయబడింది. నువ్వు పొందగోరి తప్పించి తప్పించి ఎదురు చూసినది నీకు దక్కేదానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఈ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మారాలి, ఈయన మారాలి, ఆమె మారాలి, మారాలి 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 అని. ఆ మార్పులు కూడా జరగాలి అంటే దానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం రావాలి.